ఆస్తుల వివాదంలో సొంత తల్లిని చెల్లిని కోర్టుకు లావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాళ్ళు కోర్టుకే లాగలేదు. రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు? కోర్టు ట్రిబ్యునల్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? చెప్పేదండి, ఏదైతే కోర్టులు అటాచ్మెంట్లో ఉన్నటువంటి పరిస్థితుల మధ్య వాళ్ళు అగ్రిమెంట్ ఏదైతే చేంజ్ అయ్యే క్రమంలో వాళ్ళు ఏదైతే తల్లికి తెలియకుండా తల్లిని కూడా బ్లాక్మెయిల్ చేసి మొత్తం కంట్రోల్ తెచ్చుకొని ఏదైతే షేర్లు మార్చుకున్న క్రమంలో అవి జరిగే ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో ఒకసారి కోర్టు అటాచ్మెంట్ అయినాక ట్రిబ్యునల్లో నుంచి హైకోర్టు ఇచ్చినాక ఇది కోర్టు తేలేంత వరకు ఏది చేయడానికి ఏదన్నాక వీళ్ళు చేసుకున్నటువంటి దాంట్లో ఈరోజు ముద్దాయి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుల్లో ప్రాపర్టీస్ విషయంలో. అందువల్ల శిక్ష అనిపించింది ఈయన. అందువల్ల అంటే ఒక వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఏదైతే కోర్టులో ఉన్న ప్రాపర్టీలు షేర్లు ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి క్రమంలో ఏదైతే వాళ్ళు ఒక అగ్రిమెంట్ ట్రాన్స్ఫర్ చేసుకునే క్రమంలో అది కానీ నెరవేరితే జగన్ గారి బెయిల్ రద్దు అవుతున్నటువంటి కోర్టుకి వ్యతిరేకంగా వీళ్ళు తీసుకున్నారు. కాబట్టి జగన్ గారు ప్రధానంగా మళ్ళీ బెయిల్ ఇదైపోయి అతను జైలు పెట్టినటువంటి ఒక వ్యూహాత్మకటువంటి స్ట్రాటజీలో చంద్రబాబు నాయుడు చేతిలో పావులాగా శర్మిల గారు మారిపోయినటువంటి నేపథ్యంలోనే ఇది కంపెనీ యాక్ట్ ప్రకారంగా ఏదైతే కంపెనీ ట్రిబ్యునల్ లా ఇది ఉందో దానికి లెటర్ పెట్టాడు, ఇది చెల్లుబాటు కావని చెప్పేసి. దాని మీద జగన్ గారికి నిజంగా తల్లి మీద చెల్లి మీద కోపం ఉంటే క్రిమినల్ కేసు పెట్టలేదే. ఏదైతే యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా ఏదైతే కోర్టులో ఉన్న విషయాన్ని కోర్టులోనే ఏదైతే కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా లా ట్రిబ్యునల్ కోర్టు అయితే ఉందో దానికి ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మేము ఒప్పుకోవట్లేదని చెప్పి తెలియజేశాడు. అది ఎట్లా నెరవేరింది? కేవలం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ బయట ప్రచారం ఏంటంటే తల్లికి చెల్లికి కోర్టుకు ఇచ్చాడు ఆస్తుల వివాదంలో, సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేనివాడు ప్రజలకు ఏం చేస్తాడు? ఏంటంటే చంద్రబాబు చెప్పేది వాళ్ళ తమ్ముడే ఆయన యొక్క వేదనలకు గురై పాపం మానసికంగా గురిపోయిన కాక మనం చనిపోయాడు ఆయన వల్ల కదా. అదేవిధంగా వాళ్ళ సోదరి ఏదైతే మాదాపూర్ ఇక్కడ 4 ఎకరాల భూమి మొత్తం కూడా ఉమ్మడికి వచ్చినటువంటి దాన్ని ఈగిపోతే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఇది బయట కదా. ఈ చంద్రబాబు ఏం మాట్లాడండి అసలు? ఈరోజు వాస్తవానికి వైఎస్ రాజశేఖర గారు ఏదైతే తను సంపాదించినటువంటి ఆస్తుల్లో ప్రతిదీ కూడా తల్లి కొడుక్కి కూతురు సమానంగా వాటా ఇచ్చిన మాత్రం అందరి దేశం దగ్గర సత్యం. ఆ ధర్మిల జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాలు చేసి తను సొంతగా పెంచుకున్నటువంటి ఆస్తుల్లో కూడా ఒక చెల్లిగా సోదర సమానత్వంతో ఆస్తులు కూడా ఇచ్చినటువంటి ఉంది. దాన్ని వాళ్ళకున్నటువంటి ఈరోజు శర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్కి ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి ఆస్తుల్లో హక్కుదారులు శర్మిల గారు కావచ్చు, రాజకీయ హక్కుదారు మాత్రం రాజకీయ వారసత్వం జగన్ గారికి వచ్చింది. ఈరోజు ఆమె కూడా ప్రయత్నం చేసింది, తెలంగాణ పోయి టీవైఎస్ఆర్ పెట్టింది, అక్కడ ఓడిపోయింది, అసలు పార్టీ మూసేసింది, మరలా ఇక్కడికి వచ్చేసి అర్థం కాని పరిస్థితులు ఆడికెళ్ళి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరింది, కాంగ్రెస్ పార్టీలో కూడా పోటీ చేసి ఓడిపోయింది. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేతుల్లో కీలుబొమ్మలుగా ఆడిపోయి